జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లికి ఒక చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించుకుంటూ వచ్చి ఏదో ప్రెస్ మీట్ మీడియా ముఖంగా మాట్లాడినాడు. బానే ఉంది. మాట్లాడుతూ పోలీసు వారిని కించపరిచే విధంగా ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే అది పోలీసు అధికారుల్ని బట్టలు ఊడదీసి నిలబెడతాం. ఏంటంటే బాగా ఇంకొకసారి చెప్తున్నా, పోలీసు అధికారుల్ని బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటే ఆ పక్కనే ఇంకొక మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. గతంలో ఈయన పోలీసు అధికారిగా సీఏగా చేసినాడు. వాలంటీర్ రిటైర్మెంట్ నుంచి అతను ఏదో ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా చేసి ఓడిపోయి మళ్ళీ ఉన్నాడు, అదొక విషయము. కానీ ఇదే గోరంట్ల మాధవ్ గత గవర్నమెంట్లో మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా జేసీ దివాకర్ రెడ్డి అన్న గారు ఏదో పోలీసుల గురించి కొంచెం చిన్న ఏదో వ్యాఖ్య చేసింటే ఇదే పోలీస్ సంఘం వారు ప్రెస్ క్లబ్లో పెట్టి ఇదే గోరంట్ల మాధవ్ నాలుక చీరేస్తా ఖబర్దార్, ఏమనుకున్నారంటే యూనిఫామ్ వేసుకొని పనిచేస్తున్నాం మేము, సీము రక్తం ఉంది, పౌరుషం ఉంది అని ఎన్నో మాటలు చెప్పారు. మరి ఈ పోలీస్ సంఘం మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఉడదీసి నిలబెడతామంటున్నారు కదా, మరి ఆ రోషం పౌరుషం ఏమైనాయి? ఇదే మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన గతంలో అక్రమ కేసులు ఆయన జైలుకు పంపించారు. దాదాపు 1-2 నెలలు ఉన్నారు జైలు లోపల నుంచి ఉండి, జైలు నుంచి బెయిల్ వచ్చి విడుదలై వస్తున్నాడు. వచ్చిన క్రమంలో మన తాడిపత్రి ఎంటర్ అయ్యగానే ఒక దేవేంద్ర అని ఒక సీఏ గారు ఉన్నారు. ఆయన ఎవరో బాబా, ఆయన సార్కి ఆయన కులం తెలియదు, ఏమీ తెలియదు. వెంటనే వచ్చి రాగానే కులం పేరుతో దూషిస్తున్నాడని చెప్పేసి బెయిల్ మీద వచ్చిన వెంటనే 24 గంటలు గడచక ముందే వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసుకుని రిమాండ్ పెట్టారు. అప్పుడు అంత అత్యుత్సాహంగా పనిచేసిన అధికారులు మరి ఈ పొద్దు ఎందుకు పనిచేయడం లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అనలేదు అనుకుంటున్నారా? ఒకసారి మీకు అర్థమవుతుందా? బట్టలు ఉడదీసి నిలబడతామంటున్నారు అంటే ఎట్లా తెలుసునా? ఒకప్పుడు గోరంట్ల మాది ఎంపీ ఉన్నప్పుడు నిలబడ్డాయి కదా వీడియోలలో బట్టలు ఉడదీసి, ఆ విధంగానే మిమ్మల్ని బట్టలు ఉడిసి నిలబెడతామంటున్నారు. పోలీస్ అధికార సంఘం ఒక్కసారి గమనించండి, మిమ్మల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు. గతంలో ఎలా పనిచేసినారు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు. ఒకవేళ ఏమన్నా మీకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమన్నా ప్రేమ భక్తి లేదా భయం ఏమైనా ఉందా? లేకుంటే ఇప్పటికీ మీరు జగన్ గవర్నమెంట్లో ఉన్నట్టుగానే ఉన్నారా? నాకు అర్థం కావడం లేదు. అసలు ఇంత మాట అన్నా ఒకరు అనట్లేదు, అది యావత్తు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే అంటున్నాడు బట్టలు ఉడదీసి నిలబెడతామని. మీకు కనీసం ఖండించాల్సిన పని కూడా లేదా మీకు? అయ్యా మిమ్మల్ని అంత మాటనే ఖండించరా? గతంలో మీరు ఎట్లా పనిచేశారు? గతంలో మీరు పోలీసు అత్యుత్సాహం పనిచేయలేదా? అంటే అందరం చెప్పట్లేదు, కొందరు మాత్రం అత్యుత్సాహం పనిచేయలేదా? మరి మా దివాకర్ అన్న గారు మాట్లాడినప్పుడు మీరు ఖండించలేదా? మా చైర్మన్ ఏమీ తెలియకోగానే పోలీసు వారు పట్టుకొని మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపలేదా? మరి ఈ రోజు ఏమైంది అంటే అప్పుడు పనిచేసిన సీము రక్తం పౌరుషం మరి ఈ రోజు ఏమన్నాయో నాకు అర్థం కాలే. మీ అందరికి చెప్తున్నా, పోలీస్ సంఘం వారికి ఒక్కటే చెప్తున్నా, రేపటిలోగా ఈయన చేసిన వ్యాఖ్యలకు మీరు ఖండించకపోతే మీ పైన ఉమ్మడి జిల్లా పోలీస్ సంఘం పైన మీ పైన మేము మా ముఖ్యమంత్రి గారికి మరియు మా హోమ్ మినిస్టర్ గారికి మీ పైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. మరొక్కసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యించిన వ్యాఖ్యలపై కామెంట్స్ పై మీరు కూడా స్పందించకపోతే మీ పైన ఖచ్చితంగా అంటే మా హోమ్ మినిస్టర్కి ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తాం.